హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు సపోటా ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నెలల్లో పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటో చూద్దాము. పూత నిలబడడానికి, మొక్క మంచిగా ఎదగడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియోని మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సపోటా ఫిబ్రవరి మార్చ్ ఇంకా అక్టోబర్ నవంబర్లలో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. పూత వచ్చాక పిందె నిలబడి పళ్ళుగా మారడానికి కనీసం 4 months పడుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్లో వచ్చే ఫ్లవరింగ్ నుంచి మనం పళ్ళు తీసుకోవాలంటే మే జూన్ నెలల్లో అది పండుగ మారుతుంది. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనం టెర్రస్ గార్డెన్లో పాట్స్లో పెంచుకునే మొక్కల్ని, పళ్ళ మొక్కల్ని ముఖ్యంగా ఎప్పుడు కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్సే తెచ్చుకోవాలి. అప్పుడే అవి మనకి త్వరగా ఫ్రూటింగ్ ఇస్తాయి. నేను ఇక్కడ 100 రూపీస్ టబ్లో ఒక గ్రాఫ్టెడ్ సపోటాని పెట్టాను. ఇది పెట్టి కూడా 5 years అవుతుంది. గింజ ద్వారా వచ్చినటువంటి చెట్టు అయితే కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు ఇంకా పైనే పట్టచ్చండి. అందుకని సీడ్ నుంచి కన్నా కూడా గ్రాఫ్టెడ్ వెరైటీస్ని మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. మొక్క పెట్టేటప్పుడు మట్టి మిశ్రమం కూడా మంచిగా కలుపుకోవాలండి. దీనికి మన గార్డెన్ సాయిల్ తీసుకొని దాంట్లో వర్మి కంపోస్టు, కోకోపీట్, ఇంకా బోన్ మీల్, తర్వాత ఆవు పేడ ఇవన్నీ వేసి మంచిగా కలిపి మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటే మంచిగా మొక్క ఎదుగుతుంది. ఫస్ట్ నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క కొమ్మలు అవన్నీ కూడా మంచిగా పెరుగుతాయి. మొక్క అనేది మంచిగా పెరిగిన తర్వాత మాత్రమే మనం ఫ్రూటింగ్ ఎంకరేజ్ చేయాలి. చిన్న మొక్కకే ఫ్రూటింగ్ అనుకోకూడదు. మట్టి మిశ్రమంలో రూట్స్ మంచిగా ఎదగడానికి వాటికి మంచి ఎలాంటి కుళ్ళు కానీ ఎలాంటివి రాకుండా, పురుగులు రాకుండా ఉండడానికి నీమ్ కేక్ని కూడా తప్పకుండా మట్టి మిశ్రమంలో కలుపుకోవాలండి మనము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో సపోటా అండి. ఇది ఇంకో వెరైటీ సపోటా. సపోటా ప్లాంట్ని ఈజీగా పెంచుకునే మొక్కే అయినప్పటికీ దానికి కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి. మనం గ్రాఫ్టెడ్ మొక్క పెట్టాము అయినా కూడా ఒక 2-3 years దాని నుంచి ఎలాంటి ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా ఒకవేళ దాని పూత రాలిపోతున్నట్టయితే దానికి కారణం ఓవర్ వాటరింగ్ అండి. ఓవర్ వాటరింగే ఫస్ట్ పూత రాలిపోవడానికి మెయిన్ కారణమవుతుంది. ఓవర్ వాటరింగ్ మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క న్యూట్రిషన్స్ అనేవి మొక్కకి అందవు. దానివల్ల పువ్వులు రాలిపోతాయి. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ని మాత్రం చూసి ఇవ్వాలి. మనము ఒక మగ్గుడు నీళ్ళు ఆ మొక్కకి సరిపోతాయి అనుకుంటే దానికి 1/2 mug వాటరే ఇవ్వాలి. అలా అంత తక్కువగా చూసి ఓన్లీ ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రమే. అది మళ్ళీ కొంచెం ఫ్లవర్ అనేది కొంచెం ఎదిగి కొంచెం పెరుగుతోంది అన్నప్పుడు మళ్ళీ వాటర్ అనేది ఫుల్గా ఇవ్వాలి. ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రము వాటర్ అనేది తక్కువ ఇవ్వాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ సైజు అయినప్పుడు మాత్రము మనము ఫ్రూట్ అనేది ఆ సైజ్ అయినప్పుడు మనము తప్పకుండా వాటర్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు మాత్రం తక్కువ ఇవ్వాలండి వాటర్. ఇంకా పూత రాలిపోవడానికి, మొక్క సరిగ్గా ఎదగకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ మట్టిలో బలం లేకపోవడం అండి. ఒకటేసారి అలా పెట్టేసి మనం వదిలేయడం కాకుండా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మట్టిలో మంచి బలాన్ని ఇచ్చినట్టయితే అప్పుడు అది ఆటోమేటిక్గా మొక్క అనేది బలంగా ఎదుగుతుంది. ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. అందుకోసం నేను ఫస్ట్ మట్టినంతా కూడా ఇలా తవ్వుకుంటున్నాను. ఫస్ట్ పైన ఉన్న లేయర్ పిచ్చి మొక్కలు అన్నీ పోయేటట్టుగా మొత్తం ఒకసారి తవ్వుకోవాలి. పైన మట్టిని ఎప్పటికప్పుడు తవ్వుకున్నట్టయితే మనం ఇచ్చే వాటర్ కూడా రూట్స్ అన్నిటికీ కూడా మంచిగా అందుతుంది. మంచి ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అందుకని ఏ మొక్కకైనా సరే అప్పుడప్పుడు మనం పైన మట్టి లేయర్ని నీట్గా తవ్వుకొని పైన 1 inch దాకా మట్టిని అంతా నేను తీసేస్తున్నాను. ఫస్ట్ పాత మట్టిని తీసేస్తాను. మట్టి అంతా తవ్వుకున్న తర్వాత నేను ఈ విధంగా దానిపైన కలుపు మొక్కలన్నిటినీ తీసేసి ఆ మట్టిని ఒక లేయర్ దాకా మొత్తం తీసేసుకుంటున్నానండి. పాత సాయిల్ అంతా తీసేసి కొత్త సాయిల్ వేస్తాను ఇప్పుడు.
ఇప్పుడు ఈ విధంగా ఒక లేయర్ దాకా మట్టి తీసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దీంట్లో మంచి నైట్రోజన్ ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఆవు పేడ ఉంది, చాలా పాత ఆవు పేడ అండి, అది కొన్ని వేసుకుంటున్నాను. ఆవు పేడ ఎప్పుడు ఫ్రెష్ది వేయకూడదండి, చాలా పాతగా ఉన్నదే వేయాలి. అప్పుడే, లేకపోతే మళ్ళీ దానిలో వచ్చే పురుగులు వేరు సమస్యలు వస్తాయి. అందుకని ఎప్పుడు ఎంత పాతదైతే అంత మంచిది. ఇది ఆల్రెడీ 1.5 year అయిపోయింది ఆవు పిడకలు చేసుకొని. అది వేసాను. తర్వాత వర్మీ కంపోస్ట్ సుమారు ఇది 1/4 kg ఉంటుంది ఆ డబ్బా. దాంతో 2 డబ్బాల దాకా వర్మీ కంపోస్ట్, అంటే ఒక 1/2 kg దాకా వర్మీ కంపోస్ట్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నీమ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది సుమారు ఒక 2-3 పిరికిళ్ళ దాకా ఉంటుంది నీమ్ పౌడర్. ఇది వేసుకుంటున్నాను. మంచి రూట్స్ స్ప్రెడ్ అవ్వడానికి, ఎలాంటి చీడపీడలు రాకుండా ఉండడానికి నీమ్ పౌడర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అండి, ఇది సీవీడ్ ఫెర్టిలైజర్ అండి, సీవీడ్ గ్రాన్యూల్స్ ఇది ఒక 2 స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మొక్క సైజుని బట్టి వేసుకోవాలండి. మనకి చిన్న మొక్క అయితే కనుక 1 స్పూన్ చాలు. కొంచెం పెద్ద మొక్క ఏజ్ పెద్దది అనిపిస్తే ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఏదైనా సరే మన మొక్క సైజుని బట్టి దానికి ఎంత అవసరమో ఆలోచించుకొని వేసుకోవాలి. ఈ సీవీడ్ అనేది లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుందండి. అయితే దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు, మొక్కలకి మొదట్లో పోసుకోవచ్చు. ఇది లిక్విడ్ ఫాము. నేను ఇప్పుడు మాత్రం గ్రాన్యూల్స్ ఇస్తున్నాను. ఇది ఒక 2 స్పూన్స్ దాకా ఈ ప్లాంట్లో వేసుకుంటున్నాను నేను. సీవీడ్లో మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇది మొక్కకి అన్ని స్టేజ్ల్లో ఉపయోగపడే అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. మనం అప్పుడప్పుడు నెలకొకసారి మొక్కల్లో వేస్తూ ఉండాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఏదైతే పాత మట్టి ఉందో అది వేసేస్తున్నాను. అది వేసేసిన తర్వాత ఒక 2 డబ్బాలు, ఇప్పుడు పాత మట్టి ఏదైతే ఒక డబ్బాలు తీసాను కదా, ఇంకో 2 డబ్బాలు కొత్త సాయిల్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. అప్పుడు మంచిగా మొక్కకి బలం అనేది, మట్టిలోంచి వచ్చే బలం కూడా అందుతుంది. ఇప్పుడు మంచిగా కొమ్మలు, కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అవి బాగా ఎదగడానికి ఈ ఫర్టిలైజర్స్ అండి. మళ్ళీ ఫ్లవరింగ్, మళ్ళీ ఒక 15 days అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫర్టిలైజర్ ఇవ్వాలి. అది అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇస్తున్నానండి ఫెర్టిలైజర్, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదేనండి, అది పుల్లటి మజ్జిగలో నేను ఒక 2 రాగి పాత్రలు వేసి ఉంచాను. ఇవి వేయడం వల్ల కాపర్ గుణాలన్నీ కూడా ఈ పుల్లటి మజ్జిగలోకి వస్తాయి. దీన్ని మనం ఒక 3 రోజుల పాటు, 3 నుంచి 4 రోజుల పాటు వీటిని ఇందులో వేసి ఉంచాలి. ప్రతిరోజు ఒకసారి దాన్ని కాస్త మనం రబ్ చేస్తున్నట్టయితే దాని గుణాలన్నీ కూడా మజ్జిగలోకి చేరుతాయి. ఒకసారి ఇట్లా తీసుకొని దాన్ని ఇట్లా రబ్ చేసినట్టయితే దాని గుణాలన్నీ కూడా దానిలో చేరుతాయి. మళ్ళీ అందులో వేసేసుకుంటూ ఉండాలి. మంచి ఫంగిసైడ్ లాగా యూజ్ అవుతుందండి. దీన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి ఇది వాడడం వల్ల. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఇచ్చుకోవాలి మొక్కకి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము సపోటా ప్లాంట్కి ఏదైతే అన్ని ఫెర్టిలైజర్స్ వేసాం కదా, ఇప్పుడు నేను ఈ వాటర్ కలిపేసి ఇస్తానన్నమాట. అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఇస్తానన్నది. దీనికోసం మనం రాగి పాత్రలు ఏవైనా తీసుకోవచ్చండి. ఈ రాగి పాత్రలని నేను ఒక 3 నుంచి 4 రోజులు ఇందులో ఇలా వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు నేను ఈ ఫెర్టిలైజర్ని మొక్కకి మొదల్లో పోస్తున్నాను. దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవాలంటే కూడా స్ప్రే బాటిల్లో పోసుకునేటప్పుడు వడబోసుకోవాలి, కంపల్సరీగా వడబోసుకొని స్ప్రే చేసుకోవాలి. నేను ఇప్పుడు మొక్క మొదల్లోనే పోస్తున్నా కాబట్టి వడపోయట్లేదు.
వడబోయకుండా వాటర్ని దీన్ని సమాన భాగాల్లో తీసుకుంటున్నాను. వాటర్ సగం నింపుకొచ్చుకున్న నేను ఈ క్యాన్లో, మిగతా సగం నేను ఇప్పుడు ఇది ఏదైతే పుల్లటి మజ్జిగ ఉందో అది కూడా చాలా పలుచగా ఉంది, దాన్ని మొక్కకి పోస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని ఫుల్గా ఇచ్చేయాలండి మొక్కకి, మంచిగా కింది దాకా వచ్చేటట్టుగా పూర్తిగా ఇచ్చేయాలి వాటర్ని. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ దాకా వాటర్ ఎప్పుడైతే అది మళ్ళీ మొత్తం మట్టి డ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుందో అప్పుడు, అంటే పూర్తిగా ఎండిపోకూడదు, ఇంకా వాటర్ అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ వాటర్ 2-3 డేస్ చూసుకోవాలి. ఒక మన చేతితోటి మట్టిని ముట్టుకున్నట్టయితే దాంట్లో తడి ఆరిపోతున్నట్టుగా మనకు అనిపిస్తే మళ్ళీ వెంటనే వాటర్ ఇవ్వాలండి. అలా చూసుకొని ఇవ్వాలి. పూర్తిగా ఇప్పుడైతే వాటర్ బాగా ఇచ్చేసేయాలి. నేను ఈ వాటర్నే ఇస్తున్నాను మొక్కకి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్నది ఏదైతే మనము మజ్జిగ మిశ్రమం ఉందో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఒకవేళ పూత రాలే సమస్య మీది ఏదైనా మొక్కలకు ఉన్నప్పుడు కూడా మీరు ఇలా తయారు చేసుకొని దాన్ని వడపోసుకొని మొక్కకి స్ప్రే చేసుకోండి. స్ప్రే చేసుకున్నప్పుడు పూత రాలే సమస్య తగ్గుతుంది, మొక్క మంచిగా ఎదుగుతుంది. ఆకుల మీద స్ప్రే చేసినప్పుడు అది దాని గుణాలని ఇంకా త్వరగా తీసుకుంటుంది. వేళ్ళ నుంచి వెళ్ళడం కన్నా కూడా మీరు ఎప్పుడైనా ఇది మొక్కలకు అప్పుడప్పుడు స్ప్రే చేసుకున్నట్టయితే ఇది మంచి ఫంగిసైడ్ లాగా ఈ పురుగుల మీద కూడా అటాక్ చేస్తుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాగే నా దగ్గర ఇంకో సపోటా ప్లాంట్ కూడా ఉందన్నా కదా, దానికి కూడా నేను ఇప్పుడు ఏ విధంగా ఆ ప్లాంట్కి చేశానో ఈ ప్లాంట్కి కూడా అదే విధంగా చేశాను. మట్టిని తీసి అన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దీనికి కూడా మజ్జిగ మిశ్రమాన్ని పోసేస్తున్నాను. అలాగే ఆ మజ్జిగ మిశ్రమాన్ని వడబోసుకొని స్ప్రే బాటిల్లో వేసుకున్నాను. ఒకసారి మొక్క అంతా కూడా స్ప్రే చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా అది మంచి ఫంగిసైడ్ లాగా కూడా యూజ్ అవుతుందని. మొక్కకి ఏదన్నా తెగులున్నా సరే ఏదన్నా ఉన్నా కూడా, ఇప్పుడు దీనికి బూజు తెగులు అనేది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందండి సపోటాకి. ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మొత్తము. మీకు వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 15 డేస్ తర్వాత దీన్ని అప్డేట్ ఇస్తానండి నేను మళ్ళీ, మొక్క ఏ విధంగా ఎదిగింది, తర్వాత పూత వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.